హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము వెళ్తున్నాము ఒక టెంపుల్కి. యాక్చువల్లీ మీకు thumbnail చూస్తుంటేనే తెలిసిపోయి ఉంటుంది మేము వెళ్తుంది ఎక్కడికి అనేసి. సో వీఆర్ గోయింగ్ టు స్వర్ణగిరి. రీసెంట్గా ఓపెన్ అయింది కదా March 6th రోజు. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో నేను మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాను. ఇది నా అవుట్ఫిట్. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి అది 50 kilometers అనమాట. సో కొంచెం కంఫర్టబుల్ డ్రెస్సెస్లో రెడీ అవుదామని చెప్పి ఇలా రెడీ అయిపోయాను. వెరీ బ్యూటిఫుల్ టాప్. ఇది వచ్చేసి ఆజియో నుంచి. ఎస్, సో మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను నాతో పాటు స్వర్ణగిరికి. చలో, స్వర్ణగిరికి తీసుకెళ్తా అని చెప్పి మళ్ళీ మేము వచ్చేసాం ఏంటా అనుకుంటున్నారా? ఇక్కడ మేము వెళ్ళే ముందు ఒక చిన్న డిస్కషన్ అయింది. మీకు ఎవరికైనా లిప్ రీడింగ్ వచ్చి ఉంటే గెస్ట్ చేయాలంటే గెస్ట్ చేయండి మేము ఏం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ అని చెప్పేసి. వెరీ ఫన్నీ టాపిక్ అనమాట. సో ఎస్, అండ్ ఫైనలీ మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్ళడమే బాగా ట్రాఫిక్ ఉండే అనమాట మా ఇంటి దగ్గర. సో అలా రింగ్ రోడ్ మొత్తం ప్రయాణం చేసి ఫైనలీ వి రీచ్డ్ భువనగిరి హైవే. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. మనకి మొత్తం డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నా వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళింది వచ్చేసి సండే అనమాట. సో మీరెవరన్నా రష్ని అవాయిడ్ చేయాలి కుదిరితే కానీ వీక్ డేస్ వెళ్ళండి. బికాజ్ మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ రష్ ఉండే. సాటర్డే సండే ఇలానే ఉంటుంది అనమాట, బాగా క్రౌడీగా. అండ్ ఈవెన్ కొత్తగా పెట్టారు కదా March 6th రోజే ఓపెనింగ్ అయింది మన చిన్నజీయర్ స్వామి గారితోటి. సో అందుకని చెప్పేసి ఇంకా రష్ కూడా ఉన్నారు. సో మీకు కనిపిస్తుంది కదా అదే టెంపుల్. మీకైతే పాయింట్ చేయగలిగితే చుట్టుపక్కల మొత్తం ఇంకా యట్ టు గెట్ డెవలప్డ్ అనమాట. ఓన్లీ టెంపుల్ ఒక్కటే కన్స్ట్రక్షన్ అయిపోయింది. చుట్టుపక్కల ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నాను, అవ్వాలి కూడా. బికాస్ టెంపుల్ చాలా చాలా పెద్దగా ఉంది. ఎక్కువ రష్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెవలప్మెంట్ అన్నది ఫర్ షూర్. సో మనం స్టార్ట్ అయిన తర్వాత లోపలికి ఎంటర్ అయినాక ఇక్కడ మనకి పార్కింగ్ కనిపిస్తుంది. అక్కడ మనం కార్ పార్క్ చేసేసుకొని డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. కనిపిస్తుంది కదా ఎంతమంది రష్ ఉన్నారో. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుంది మన దర్శనం అండ్ ఆల్. సో మేమైతే మెల్లిగా టువర్డ్స్ స్టెప్స్కి వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో కింద వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి అండ్ స్పెషలీ ఏబుల్డ్ పీపుల్కి వీళ్ళు బగ్గీస్ ప్రొవైడ్ చేస్తారు. సో బగ్గీస్లో కూడా తీసుకొని వెళ్తారనమాట. మీకు కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఒక చిన్న ఆఫీస్లా ఉంటుంది, అక్కడ అడిగితే వాళ్ళు బగ్గీస్లో తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ పక్కన ర్యాంప్ లాగా ఉంది. ఇక్కడ సైడ్కి లెఫ్ట్ సైడ్లో ఈ రథం కనిపిస్తుంది కదా, అది ఒక చిన్న ఫౌంటైన్ లాగా పెట్టారు, క్యూట్గా ఉంది. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 అలా అయిందనమాట. సో బాగా ఎండగా కూడా ఉంది మేము వెళ్ళిన రోజు. సో మనకి ఇలా ఎంట్రన్స్లోనే ఒకటి స్పెషల్ స్కల్ప్చర్ కనిపిస్తుంది అనమాట. నేను వచ్చేసి మీకు ఇక్కడ వెనకాల ఉన్న రథము అండ్ గుడిది బయట నుంచి ఎలా కనిపిస్తుంది చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఎంత బాగుంది కదా బయట నుంచి చూడడానికి. ఇది ఇంకా స్టార్టింగే, ఫర్ షూర్గా ఇంకా చాలా చాలా ఎన్హాన్స్మెంట్స్ కూడా చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి మన్నేపల్లి హిల్స్ అని దీని పేరు పెట్టారనమాట. ఇది మన్నేపల్లి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్
ఇవి వచ్చేసి ఫుడ్ స్టెప్స్ స్వామివారివి. ఎంత హ్యూజ్ ఉన్నాయంటే అసలుకి చూడటానికి చాలా చాలా బాగా అనిపించింది. చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అందరూ ఇవి టచ్ చేస్తున్నారని చెప్పేసి చుట్టుపక్కల బ్యారికేడ్స్ అలా పెట్టారు. బట్ స్టిల్ మన వాళ్ళు వదులుతారా, వాటిని జరిపేసి మరీ మొక్కేస్తున్నారు. సో అది అయిపోయిన తర్వాత మనము ఇలా మెట్లు ఉంటాయన్నమాట. ఈ మెట్లు వెరీ ఈజీ అన్నమాట. 108 స్టెప్స్ ఉన్నాయంట. లైక్ ఎవ్రీ స్టెప్స్కి పైన గోవిందనామాలు రాశారు. చదువుకుంటూ కూడా ఎక్కొచ్చు. కాకపోతే చాలా రష్ ఉన్నారు కదా, మేము అలానే ఎక్కేసాము. అండ్ కంటిన్యూస్గా మనకి బ్యాక్గ్రౌండ్లో తిరుమల స్టెప్స్ ఎక్కుతుంటే మ్యూజిక్ వస్తుంది కదా, అలా వస్తూ ఉందన్నమాట. సో అందుకే నేను మొత్తం మ్యూట్ చేసేసాను వాల్యూమ్. అండ్ ఇలా మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క గేట్ అంటే ఇట్లా కమాండ్ లాంటి దానికి ఒక్కొక్క అవతారంవి బొమ్మలు పెట్టారు సైడ్కి. మీరు చూస్తే నేను చూపిస్తాను. సో ఫైనలీ అన్నీ మెట్లు ఎక్కేసి పైకి రీచ్ అయిపోయాము. మా మదర్ అది చూస్తున్నారు బయట నుంచి, చూడ్డానికి బాగుంది అని చెప్పేసి. మనం మెట్లు ఎక్కొచ్చాం కదా ఆ కమాండ్ టైప్ది. సో ఫైనలీ ఎంత రష్ ఉన్నారో అసలుకి. వచ్చాము, అసలు ఇక్కడ నుంచి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇంత రష్ ఉన్నారు అన్న ఒక డైలమాలో ఉన్నాము. చైతు అండ్ మా డాడీ టికెట్స్ కోసం వెళ్ళారు. ఇక్కడ ఫ్రీ దర్శనం అండ్ 300-500 రూపీస్ టికెట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉందన్నమాట. ఇది మెయిన్ గోపురము ఎంట్రన్స్ది. సో దర్శనం టికెట్స్ గురించి కనుక్కోవడానికి వెళ్ళాము. ఫస్ట్ ఏమన్నారు, కొంచెం సేపు స్టాప్ చేశారు అని చెప్పారు. బట్ ఆ తర్వాత అసలు టికెట్సే లేవు, ఓన్లీ 1000 రూపీస్ టికెట్సే ఉన్నాయి అని చెప్పారనమాట. సో ఇంకా చేసేదేముంది, ఇంత దూరం వచ్చిన తర్వాత దర్శనం చేసుకోకుండా వెళ్ళలేం కదా. సో మేమైతే 1000 రూపీస్ టికెట్స్ తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. అంత లోపల కొంచెం చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి హనుమాన్ ఉన్నారు, గణపతి దేవుడు ఉన్నారు, అండ్ ఒక ఇట్లా టెంట్స్ లాగా వేస్తున్నారనమాట. రీసెంట్గానే మనకి ప్రాణప్రతిష్ఠ అయింది కదా, సో దానికి రిలేటెడ్ హోమాలు అవన్నీ ఇక్కడ పెట్టేసి ఉన్నారు. అండ్ 1000 రూపీస్ టికెట్స్ కూడా కొంచెం సేపు స్టాప్ చేశారంట. సో మేము దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము సైడ్కి. యాక్చువల్లీ రష్ ఎక్కువ అయిపోయారు అండ్ న్యూ మెయింటెనెన్స్ కదా, కొంచెం అటు ఇటు అయినట్లు అనిపించింది. మేబీ కమింగ్ డేస్లో ఫర్ షూర్గా ఇంకా మంచిగా మెయింటైన్ చేస్తారు. అంటే దే విల్ నో కదా ఎంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. వీకెండ్ టైమ్స్లో అట్లా మంచిగా మెయింటైన్ చేసి ఆర్గనైజ్డ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో దాని తర్వాత మేము కొంచెం ఇలా చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము. మొత్తం గోడల మీద ఇలా గోవిందనామాలు, శంకు చక్రం అలా వేసున్నారు. అండ్ ఇది వచ్చేసి రథంకి షెల్టర్ అన్నమాట. కానీ రథం అయితే ముందుంది, చూద్దాము. ఇది పార్కింగ్ ఏరియా, జస్ట్ చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి. ఇవి మొత్తం మనకి తిరుపతిలో మాడవీధులు ఉంటాయి కదా, అలా అని చెప్పి గోడల మీద రాసున్నారు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టికెట్ కౌంటర్ అండ్ ప్రసాదంది కౌంటర్ అన్నమాట. అండ్ అక్కడే క్లాక్ రూమ్ కూడా ఉంది, కావాలంటే మనం అక్కడే మన ఫోన్స్ అవి సబ్మిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి అన్నదాన సత్రము. మనకి తిరుమలలో ఎలా వెంగమాంబ ఆశ్రమం ఉంది కదా అన్నదాన సత్రం, అలా ఇక్కడ కూడా ఇదన్నమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు అట్ ప్రెజెంట్ అయితే. వీళ్ళు ఓన్లీ స్టాఫ్ కోసం ఉందంట అక్కడ క్యాంటీన్ లాగా. బట్ నార్మల్గా అయితే ఇది అన్నదానంది, ఫ్యూచర్లో చేస్తారంట కంటిన్యూస్గా. అండ్ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. మనకి ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు అంటే క్యూలో నిల్చోలేరు అంటే మనం ఇక్కడ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వేరే డోర్లో నుంచి దర్శనం చేయిస్తారు. మొత్తం 4 ఎంట్రన్సెస్ ఉంది టెంపుల్కి. ఒక ఎంట్రన్స్ నుంచి మనం ఎంటర్ అవుతాము అండ్ ఒక ఎంట్రన్స్ నుంచి మనం బయటకు వస్తాము. అండ్ మిగతా 2 ఎంట్రన్సెస్ నార్మల్గా అలా క్లోజ్ చేసి ఉంచారనమాట. ఇదే నేను చెప్పా కదా ఇందాక, రథం
రథంకి షెల్టర్ అని చెప్పేసి రథం వచ్చేసి ఇక్కడ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో రథం అయితే, మొత్తం చాలా బాగా చేశారు. ఇంకా కొంచెం ఏదో పెయింట్స్ అవి వేస్తూ ఉన్నారు, మీకు కనిపిస్తుంది కదా. ఎంత క్యూట్గా ఉందో, నాకైతే మస్తు నచ్చేసింది అది. అండ్ అలా తిరుగుతూ గుడి చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే ఒక తిరుమల వైబ్ వచ్చేసింది ఫైనలీ. చాలా డేస్ నుంచి తిరుమల విజిట్ చేయాలి అన్న కోరిక అట్లీస్ట్ ఒక 30% అన్నా తీరింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మొత్తం అలా తిరుగుతూ, మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇది March 6th ఓపెన్ అయింది అన్నది 10th అలా తెలిసింది. నాకైతే అసలు ఐడియా కూడా లేదు ఇలాంటి ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కూడా అని చెప్పేసి. మీకైతే తెలుసా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే అట్లీస్ట్ క్లూ కూడా లేదు. జస్ట్ నేను యాదాద్రి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండే అనమాట. అండ్ మీకు తెలుసో లేదో, ఇది యాదాద్రికి ఆల్మోస్ట్ వెరీ నియర్, ఒక 10 to 20 minutes అంట ఇక్కడ నుంచి యాదాద్రి. అండ్ చుట్టుపక్కల ఇలా కొంచెం టెంపుల్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. ఈ ఏనుగులు, కౌ ఇవన్నీ ఫొటోస్ కోసం పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ బట్ చాలామంది అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. చాలా బాగుంది కూడా. అండ్ ఫైనలీ మా దర్శనం టికెట్స్ వచ్చేసాయి. మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లుక్ ఎట్ దట్ ఆర్కిటెక్చర్, ఎంత బాగుందో అసలుకి. నాకు ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది, ఇప్పుడు చూస్తుంటేనే ఇలా ఉంది, అసలు నైట్ టైం చూస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి. అంతా బాగుంది. మొత్తం టెంపుల్ అంతా స్టోన్తో చేశారంట. ఆ స్కల్ప్చర్స్ కానీ కార్వింగ్స్ కానీ ఎంత బాగుందో. యాదాద్రికి గట్టి పోటీ అనే చెప్పాలి, అంత బాగుంది. సో అంత రష్లో వీడియో తీయడానికైతే ట్రై చేశాను. యాక్చువల్లీ ఇక్కడ ఎవ్రీవేర్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని రాసుంది. బట్ ఒకటి ఏంటంటే, ఎవరు ఇక్కడ మనల్ని అడగలేదు ఫోన్ సబ్మిట్ చేయమని చెప్పేసి. సో మేము సబ్మిట్ చేయలేదు. బట్ మేబీ ఫ్యూచర్ డేస్లో ఫర్ షూర్ ఫోన్స్ అయితే అలౌ చెయ్యరు. సో లక్కీ మీ, ఇప్పుడే వచ్చాను, వీడియో తీసేసుకున్నాను. అండ్ యా, సో ఇది వచ్చేసి గరుడ పక్షి అన్నమాట, వాహనం. ఎంత బాగుందో వెనకాల నుంచి చూడటానికి. అదే మీకు జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను. క్యూలో కొంచెం సేపు నిల్చున్నాము, ఎక్కువసేపు అయితే పట్టలేదు, బట్ స్టిల్ కొంచెం సేపు నిల్చున్నాము. ఆ కొంచెం సేపు కూడా మొత్తం చుట్టుపక్కల చూస్తూ ఆ ఆర్కిటెక్చర్స్, ఆ స్టోన్ వర్క్, జూమర్స్ అవన్నీ. అండ్ ఇలా అమ్మవారి టెంపుల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనం క్యూలో వెళ్తుంటే. సో అవి కూడా దర్శనం చేసేసుకోవచ్చు. వెరీ నైస్, చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లోనే పూజలు అవన్నీ చేశారు కదా. సో ఇలా పెద్ద పెద్ద దీపాలు, పూజా సామాగ్రికి రిలేటెడ్ థింగ్స్ అన్నీ చుట్టుపక్కల పెట్టున్నారు. అవన్నీ చూస్తుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉన్నారో అసలుకి దగ్గర నుంచి చూస్తే ఇంకా జైంట్గా అనిపిస్తుంది. సో యా, మీరెవరన్నా ఇక్కడ రావాలి అనుకుంటున్నారు అంటే వీక్ డేస్లో రండి. అండ్ ఎవరన్నా ఇప్పుడప్పుడే రాలేరు అనుకుంటే వీడియో మొత్తం కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చూసేసినట్టే స్వర్ణగిరి. బట్ స్టిల్ నేను చెప్తాను, మీకు కుదిరితే మాత్రం పక్కా వచ్చి మీ కళ్ళతో చూసి పక్కాగా ఆ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు అన్నమాట, ఆండాలు. సో క్వైట్ వెంకటేశ్వర స్వామికి పక్కనే పెట్టున్నారు చిన్నగా. సో ఇక్కడ మేము డిస్కస్ చేస్తున్నాము, వెంకటేశ్వర స్వామికి ఎంత పెద్దగా పెట్టారు, అమ్మవారికి ఎందుకు ఇంత చిన్నగా పెట్టారు అని చెప్పేసి. సో అక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, చైతూ నుంచి ఇది వెంకటేశ్వర స్వామికి టెంపుల్ కదా, అందుకే అమ్మవారిది చిన్నగా పెట్టారు, అమ్మవారి గుడిలో వెంకటేశ్వర స్వామిది చిన్నగా పెడతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అలా మా దర్శనం అయితే అయింది. ఎంత దగ్గరగా దర్శనం అయింది అంటే లిటరలీ
నేనైతే దేవుని చూపించలేదు, బట్ మీకు దాని పిక్చర్ అయితే యాడ్ చేశాను, చూసారు కదా. లిటరలీ ఎంత పెద్దగా ఉందంటే అంత దగ్గర నుంచి చూసాను కదా, నాకైతే మస్తు మస్తు నచ్చేసింది. అక్కడ నిల్చున్నంతసేపు అదొక ఫీలింగ్, చాలా చాలా బాగుంది. సో మీకైతే నా వాయిస్లో అర్థమైపోతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా విజిట్ చేసేయండి. ఇది వచ్చేసి హుండీ అన్నమాట. సో ఇక్కడ మనం ఏదైనా కావాలంటే వేయచ్చు, మన ఇష్టం, ఆఫరింగ్స్. సో అలా దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేస్తున్నాము మెల్లిగా. కొంచెం సేపు మొత్తం చుట్టుపక్కల అంతా ఒక 2-3 టెంపుల్స్ చూసేసి ప్రసాదం కూడా పెడుతుండే, కానీ మేము వచ్చే లోపల ప్రసాదం అయిపోయింది, మా బ్యాడ్ లక్. సో ఇలా బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసే లోపల 2:30, 2:40 అలా అయింది. కొంచెం సేపు మళ్ళీ బయట అలా చూసేసి అలా చుట్టుపక్కల మొత్తం తిరిగేసి ఈ ఆంజనేయ స్వామి అండ్ ఆల్ దగ్గర నుంచి చూడలేదు కదా మనం ఇంకా. సో అవన్నీ చూసి కొంచెం సేపు చుట్టుపక్కల కొంచెం పిక్స్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అని అనుకుంటూ ఉన్నాము, బట్ వెళ్ళలేదు. సో నాకు ఇక్కడ మీన్వైల్ ఒకటి కనిపించేసింది. ఇక్కడ చుట్టుపక్కల స్టే చేయడానికి కూడా రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉందంట. అట్ ప్రెజెంట్ అయితే కొన్ని గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, బట్ కమింగ్ డేస్లో వెరీ సూన్ మొత్తం ఈవెన్ వచ్చే అందరూ గెస్ట్స్ కోసం కూడా ఫామ్ హౌసెస్, గెస్ట్ హౌసెస్, హోటల్స్ అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్నాయి, ఎవరైనా స్టే చేయాలనుకుంటే పక్కా స్టే చేయండి. ఇక్కడ మేము ఎందుకు అవుతున్నామో మీ అందరికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ బట్ స్టిల్ చెప్పేస్తా. ఆల్రెడీ ఎండగా ఉంది, 3 అవుతుంది, ఆకలి అవుతుంది, కన్నా వీడియోస్ మాత్రం ఎండ్ అవ్వట్లేదు అని చెప్పి నవ్వుతూ ఉన్నాం అన్నమాట. సో మేము ఏం చేసాం తెలుసా, ఇక్కడ కనుక్కున్నాము అన్నదానం గురించి. సో అది అందరికీ లేదంట, ఓన్లీ స్టాఫ్కే ఎట్ ప్రెజెంట్ అని చెప్పారు. బట్ స్టిల్ ఇంకా నా వీడియోగ్రఫీ అయితే కంప్లీట్ కాలేదు. జస్ట్ అలా వెళ్ళిపోదాము అనుకుంటుంటే ఇక్కడ ఇంకొకటి కనిపించింది, ఆంజనేయ స్వామి బొమ్మ. దగ్గర నుంచి చూడలేదు కదా మనము, సో అది చూస్తున్నాము. అది చూసిన తర్వాత క్వైట్ దానికి పక్కనే ఒక పెద్ద జయగంట ఉందన్నమాట. అది అయితే అందరూ ఒక ఉద్యమం లాగా మోగిస్తున్నారు ఎంత గట్టిగా. సో అది కూడా కొంచెం సేపు చూశాను, బట్ స్టిల్ అక్కడ గోలగా ఉంటే వచ్చేసాను. ఇవే గెస్ట్ హౌసెస్ నేను చెప్పా కదా ఇందాక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ జయగంట దగ్గరికి వెళ్ళేసి మనం రిటర్న్ వచ్చేస్తున్నాము. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్నాము కోనేరు దగ్గరికి. ఇది వచ్చేసి ఎంత బాగుందో అసలు, టెంపుల్ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఈ కోనేరు ఒక ఎత్తు. అసలు చాలా చాలా బాగుంది. పాత మూవీస్లో లైక్ మురారి మూవీలో అండ్ అమ్మపల్లి టెంపుల్లో మీరు చూసుంటే కోనేరు ఎలా ఉంటుంది, ఇట్లా చుట్టూతా మండపం లాగా ఉండి అలా ఉందన్నమాట. మిడిల్ ఆఫ్ ది కోనేరులో జలనారాయణ స్వామి ఉన్నారు. ఎంత బాగా పెట్టారంటే నిజంగా అక్కడ అందరు చూడండి ఏదో బెల్లం చుట్టూ చీమల్లాగా చుట్టేసుకున్నారు. ఇంకా వాటర్ అయితే వదలలేదు కోనేరులో, బట్ మీకు కనిపిస్తుంటే చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ అంతా స్టోన్తోని. నాకైతే ఇది మస్తు నచ్చింది. అసలు వాటర్ వదిలితే మాత్రం ఇంకా మస్తు ఉంటుంది. నేను జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తుండే జలనారాయణ స్వామిని. సో అదంతా కోనేరంతా కొంచెం సేపు అలా చూసేసి మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇట్లనే మనం కిందికి కూడా వెళ్ళిపోవచ్చు, బట్ మనం కాలుతాయని చెప్పేసి మెట్ల నుంచి వచ్చేస్తున్నాము. అండ్ మళ్ళీ వన్ ఫైనల్ టైం ఈ పాదాలని దర్శనం చేసుకొని అలా స్పృశించి వచ్చేసామన్నమాట. చాలా చాలా బాగుంది టెంపుల్ విజిట్ అయితే, నిజంగా చాలా బాగా అనిపించింది, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. సో ఫైనలీ మా దర్శనం అయితే అలా అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం కూడా వచ్చేసింది. సో వన్ ఫైనల్ టైం బాయ్ టు స్వర్ణగిరి అండ్ వెల్కమ్ టు పారడైజ్. అండ్ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి నాకు 1.5 hours పట్టింది. ఆల్రెడీ లేట్ అయింది, ఆకలి
ఆకలి అవుతుంది. బట్ నాకేంటంటే ప్యారడైజ్లోనే తినాలి అని నేను పట్టుకొని కూర్చున్నా. సో అందుకే ప్యారడైజ్కి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి 4 అలా అయింది. సో ఇక్కడే మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే ప్యారడైజ్కి ఎన్నిసార్లు వచ్చి ఉంటామో అసలు లెక్కలేదు. ఎవ్రీ స్పెషల్ అకేషన్కి నాకు ఇక్కడ రావటం ఇష్టం అన్నమాట, అండ్ మా ఫ్యామిలీలో అందరికీ కూడా. సో ఫైనలీ ఇక్కడికి వచ్చేసి మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము పీస్ఫుల్గా. నేనేం చూపించట్లేదు బికాజ్ వెరీ కామన్ థింగ్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీ అందరికీ టెంపుల్ టూర్ చాలా నచ్చింది అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా నా వీడియో చూసిన వాళ్ళందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.